ఇది గోల్డెన్ రూల్ అనమాట. రిమెంబర్ ఫస్ట్ పెరిమీటర్ అంటే బార్డర్ లెంత్ అనమాట. అంటే ఒక థ్రెడ్తో చుట్టుపక్కల అంటే అది బౌండరీ, ఒక దేశం ఇలా ఉంది అంటే దాని బౌండరీ లాగా అనమాట. ఏరియా అంటే దాని స్పేస్ ఇన్సైడ్ 2 డైమెన్షనల్ అనమాట. వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అనమాట. 3D లాగా సింపుల్ కౌంటింగ్ లాగా అంతే. తర్వాత షేప్స్ అండ్ ఏరియా ఆఫ్ పెరిమీటర్. స్క్వేర్ ఉంది, ఇప్పుడు పెరిమీటర్ వచ్చేసి 4A, ఏరియా వచ్చేసి A². తర్వాత రెక్టాంగిల్ ఉంది, పెరిమీటర్ వచ్చేసి 2 × L+B, ఏరియా వచ్చేసి L×B అంతే. తర్వాత ట్రయాంగిల్, ఏరియా వచ్చేసి 1/2 × బేస్ ఇంటూ హైట్, పెరిమీటర్ వచ్చేసి A+B+C. ఇది సర్కిల్ ఉంది, సర్కిల్కి చాలా వస్తాయి. ఫస్ట్ ఏరియా వచ్చేసి πr², సర్కంఫరెన్స్ వచ్చేసి 2πr, డయామీటర్ వచ్చేసి 2r, రేడియస్ r √A/π. తర్వాత ఇది మొత్తం లైన్ వచ్చేసి డయామీటర్, హాఫ్ లైన్ వచ్చేసి రేడియస్. ఇక్కడ చూడు, రేడియస్ అంటే ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర నుంచి సెంటర్ నుంచి ఒక హాఫ్ బయట ఉన్న సర్కిల్ వరకు ఒక ఆర్క్ అంతే, ఒక లైన్ అంతే. ఇప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఒక సర్కిల్ మీద ఒక సర్కిల్ షేప్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పార్క్లో ఉండేది ఆర్క్. మొత్తం వచ్చేసి సర్కిల్, మధ్యలో ఉండేది సెంటర్. ఇప్పుడు 2 పాయింట్స్కి మధ్యలో ఒక 2 లైన్స్ని తీసి మధ్యలో ఉండే స్పేస్ కనుక్కోవాలంటే అది సెక్టార్. ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు వచ్చేది సెగ్మెంట్. ఇది సర్కంఫరెన్స్, పై వాల్యూ వచ్చేసి 3.4. సి అంటే సర్కంఫరెన్స్ ఆర్ పెరిమీటర్ అనమాట. సర్కంఫరెన్స్ అన్న పెరిమీటర్ అని ఒకటే. ఆర్ అంటే రేడియస్, డి అంటే డయామీటర్, ఏ అంటే ఏరియా. సి ఈజ్ ఈక్వల్స్ టు 2πr, సి ఈజ్ ఈక్వల్స్ టు π × d. అదే సి వచ్చేసి π × d అంటే 2πr ఈజ్ ఈక్వల్స్ టు π × d. CRP ఈజ్ ఈక్వల్స్ టు √4 అంటే సర్కంఫరెన్స్ ఆర్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు √4π × a. ఇవి 3 ఫార్ములాస్ ఉన్నాయి, 3 గుర్తుపెట్టుకోవాలి. ఇది సర్కంఫరెన్స్ అంటే బయట రెడ్ కలర్లో కనపడే ఏరియా మొత్తం, రేడియస్ అంటే ఆ చిన్న వైలెట్ కలర్, డయామీటర్ అంటే పెద్ద వైలెట్ కలర్ మొత్తం. ఆర్క్తో పాటు ఇది సెక్టార్ కూడా ఉంటుంది. తర్వాత కార్డ్ అంటే సర్కిల్లో 2 పాయింట్స్ కలపడం, అండ్ సర్కిల్కి బయట నుంచి ఒక లైన్ పాస్ అయితే అది టాంజెంట్. ఇవి 3D షేప్స్, వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ అనమాట. ఇక్కడ ఇది స్క్వేర్, వర్టీసెస్ 8 ఉంటాయి, ఎడ్జెస్ 12 ఉంటాయి. వర్టీసెస్ అంటే లైక్ ఇది బ్లూ కలర్లో ఉంది చూడు, ఎండ్ పాయింట్స్, అవి 8 ఉంటాయి. ఎడ్జెస్ అంటే గీతలు, ఆ పాయింట్కి మధ్యలో ఉన్న గీతలు, అవి 12 ఉంటాయి. ఫేసెస్ అంటే ఈ చుట్టుపక్కల ఈ రెడ్ కలర్ ఏరియా మొత్తం, అవి 6 ఉంటాయి. క్యూబ్ ఫార్ములా లైక్ ఇవి 6 ఉన్నాయి. తర్వాత క్యూబాయిడ్ హ్యాస్ 8 vertices, 12 edges, 6 faces. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈస్ A × B × C. C అనేది హైట్, B అనేది బ్రెత్, A అనేది లెంత్. సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు 2 × A × C + B × C + A × B. వాల్యూమ్ వచ్చేసి A3, సర్ఫేస్ ఏరియా వచ్చేసి 6 × A². లాటరల్ సర్ఫేస్ వచ్చేసి 4A². సర్ఫేస్ ఏరియా వచ్చేసి 6A². ఇస్టూడ్ సర్ఫేస్ ఏరియా ఎందుకు అంటే ఇది కట్ చేసి ఓపెన్ పెడితే ఇలా ఉంటుంది. ఇవన్నీ ఆ సర్కిల్కి ఏరియా, ఈ స్క్వేర్కి ఏరియా A², ఈ స్క్వేర్కి ఏరియా A², ఇలా మొత్తం 6 స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి 6A². అండ్ ఇది లెంత్, హైట్, బ్రెత్. టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 6A². వాల్యూమ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి A3. లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 4A². లేటరల్ అంటే మనం జస్ట్ చుట్టూ ఉండే 4 మాత్రమే కౌంట్ చేస్తాం కాబట్టి 4A². టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే పైన కిందది కూడా కౌంట్ చేస్తాం కాబట్టి 6A². తర్వాత క్యూబాయిడ్కి వచ్చేసి లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2 × లెంత్ ఇంటూ విడ్త్ ప్లస్ విడ్త్ ఇంటూ హైట్ ప్లస్ హైట్ ఇంటూ లెంత్. లేటరల్ లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్స్ టు √L² + W² + H². రెక్టాంగులర్ ప్రిజం అనమాట. ఇది ఈ పాయింట్, ఇది ఎడ్జ్, ఈ లైన్ వచ్చేసి ఎడ్జ్, మొత్తం లైన్ వచ్చేసి మొత్తం లైక్ ప్లేస్ వచ్చేసి లేటరల్ సర్ఫేస్ ఏరియా, కింద వచ్చేసి బేస్, పాయింట్స్ వచ్చేసి వర్టెక్స్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఆఫ్ లెంత్ L, బ్రెత్ B అండ్ హైట్ H వచ్చేసి 2 × L × B + B × H + L × H. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ వచ్చేసి 2 × లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. డయాగ్నల్ ఆఫ్ ద క్యూబాయిడ్ వచ్చేసి √L² + B² + H². డయాగ్నల్ అంటే మధ్యలో ఒక బ్యాంబూ స్టిక్ని పెట్టినట్టు అనుకో. లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు L × B × H. లెంత్ ఆఫ్ ఆల్ 12 edges ఆఫ్ ద క్యూబాయిడ్స్ ఈజ్ 4 × L × B × H. అదే 4 × L + B + H.
సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఆఫ్ సైడ్ L ఈజ్ ఈక్వల్స్ టు 6L². లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 4L². ఇక్కడ సేమ్ ఫార్ములాస్ ఉన్నాయి కదా. వాల్యూమ్ వచ్చేసి L ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2 ఇంటూ L ఇంటూ B ప్లస్ B ఇంటూ H ప్లస్ H ఇంటూ I. జస్ట్ ఆల్ జాయింట్స్. తర్వాత సిలిండర్, ఇది ఒక్కటి చాలు అన్నట్టు ఉంటుంది. అంత అయిపోయాక దీని దగ్గరకు వద్దాం. సిలిండర్ వచ్చేసి రేడియస్ హైట్, రేడియస్ సర్కంఫరెన్స్, వాల్యూమ్ వచ్చేసి πr²h, వాల్యూమ్ వచ్చేసి π ఇంటూ రేడియస్ స్క్వేర్ ఇంటూ హైట్, సర్ఫేస్ ఏరియా వచ్చేసి కింద పైన 2 సర్కిల్స్ ఉంటుంది కాబట్టి 2πr² ప్లస్ మధ్యలో ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి దాని లెంత్ 2πr ఉంటుంది, హైట్ ఇంటూ హైట్ అనమాట.